హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు బ్లాగ్ వచ్చేసరికి నేను ఇంట్లోనే పుల్లల చీపురు చేస్తున్నానండి. మా అమ్మ ఏమో నరుకుతుంది అక్కడ. ఇది ఎట్లా అంటే మా కొబ్బరి చెట్టు నుంచి అనమాట. గాలికి ఒక మట్ట అయితే రాలింది పైనుంచి. ఇవి ఒకటి రాలితే మేము ఇంకా 2 రాళ్ళు కొట్టాము, ఎటు ఎండిపోయిందిలే అని చెప్పి. దాంతో ఇలా పుల్లలు అయితే తీసాను. చాకు ఒకటి ఉంటే సరిపోయిద్ది. ఈ పుల్ల దగ్గర ఈ ఆకుల దగ్గర ఇది ఉండిద్ది కదా కోణంలాగా, దీన్ని పట్టుకొని లాగేస్తే వచ్చేసిద్ది. మొత్తం అయిపోయినా మీకు చూపిస్తే ఎలా వచ్చిందో పుల్లల చీపురి. బ్లాగ్ ఇదేనండి, నచ్చితే ఒక లైక్ చేయండి. రిమైనింగ్ ఇవి మాత్రం మిగిలినాయండి. ఇన్నైతే తీసాను మొత్తం. చూడండి ఎన్ని పుల్లలు వచ్చిందో. ఇదేమో తాడు దీనికి కట్టడానికి తీసేసినాక ఇది ఏటు తగలేయాలి. మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు ఇది కట్టి చూపిస్తాను అన్నమాట. ఎంత మొత్తం కలిపి ఒకటే అయ్యిద్ది, కానీ మందంగా. కొంచెం సన్నగా కావాలంటే 2 చేసుకోవచ్చు దీన్నే మనం. చూడండి మా అమ్మ కట్టిద్ది, చూపిస్తాను మీకు. ఇప్పుడు నరికి మొదలేసామండి ఈ పని. మా అమ్మ ఏమో నరికింది కొమ్మలన్నీ, నేనేమో ఈ నరికిన వాటికి పుల్లలు అయితే తీస్తూ ఉన్నాను. ఆయనకు అడ్డం అయితే జరుగుతుంది అక్కడ. ఇది కూడా చూసారా ఎంతలా వచ్చిందో. ఇది ఫైనల్గా ఈరోజు మా అమ్మ నేను కలిసి తయారు చేసిన చీపిరి. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో కూర్చొని ఇవాళ 50 రూపాయలు అయితే సేవ్ చేసామన్నమాట. మా అమ్మ నేను చెరుపాతిక అమ్ముకొస్తే. ఇది ఈరోజు బ్లాగు. మీకు కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని. 1200 అయ్యారు ఇప్పటికి. సారీ, 1270 దాకా అయింది. ఇంకాస్త సబ్స్క్రైబర్లు పెరిగిపోతే 1500 అయిపోయింది ఛానల్. థ్యాంక్ యూ అందరికీ.